హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రై మెథడ్లో భాగంగా మనం రెండు టాపిక్లు అనేవి చూద్దాం. కోవిన్ పరిశోధన, పాఠ్యపుస్తకం ఓకేనా. కోవిన్ పరిశోధన ఈ ట్రై మెథడ్స్లో బోధనోపకరణాల్లో ఈ టాపిక్స్ అనేవి ఉంటాయి. బోధనోపకరణాలు టిఎల్ఎం ఆధారంగా విద్యార్థులు లేదా ఒక వ్యక్తి తన జ్ఞానేంద్రియాల ద్వారా ఎంత శాతం అంశాన్ని తీసుకుంటాడనే దానిపైన కోబిన్ అనే శాస్త్రవేత్త ఒక పరిశోధన అనేది చేయడం జరిగింది. దాంట్లో ముందుగా జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక. ఓకే, ఇక్కడ ఇవి కళ్ళు ద్వారా 83% అయితే తెలుసుకుంటారు, గ్రహిస్తారు. చెవులు ద్వారా మనకి 11% అయితే గ్రహిస్తారు. ముక్కు ద్వారా 3.5% అయితే ఇక్కడ గ్రహించడం అయితే జరుగుతుంది. చర్మం ద్వారా 1.5%, నాలుగు ద్వారా 1% అయితే గ్రహిస్తారు. మనం వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానిపైన చిన్న లాజిక్ అయితే ఒకటి చెప్దాం. ఇక్కడ మానవుడి కళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట. పైన కనుబొమ్మలు ఇలా ఉంటాయి. ఇక్కడ చూస్తే 83 లాగా కనపడుతుంది ఇటు తిప్పితే దాన్ని. చెవులు అనేవి ఇటు ఒకటి ఉంటాయి. ముక్కు 3.5, చర్మం 1.5, నాలుక అనేది ఒకటి ఉంటుంది, ఒకటి. ఇది అన్నమాట కోవిన్ పరిశోధన. పాఠ్యపుస్తకం అంటే బోధనా అభ్యసన ప్రక్రియ ముందుకు సాగాలంటే ముఖ్యమైనది పాఠ్యపుస్తకం. ఆ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని మనం బోధనా అభ్యసన ప్రక్రియ అనేది ప్రారంభించడం జరుగుతుంది. పాఠ్యపుస్తకం అనేది బోధనా అభ్యసన ప్రక్రియకి గుండె వంటిది. ఈ పాఠ్యపుస్తకం లేనిదే బోధనా అభ్యసన ప్రక్రియ ముందుకు జరగదు. ఎందుకు జరగదు? పాఠ్యపుస్తకంలో నుంచి మనం విషయం తీసుకొని మన విద్యార్థులకి బోధన అనేది చేయాలి. అయితే ఈ పాఠ్యపుస్తకాన్ని మొట్టమొదటిగా తయారు చేసిన వ్యక్తి పేరు థామస్ డిల్వర్త్. ఈయన తయారు చేసిన పాఠ్యపుస్తకం ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్. నెక్స్ట్ ఈ పాఠ్యపుస్తకమే కాకుండా కొమినియస్ అనే వ్యక్తి పిల్లల కోసం ఆర్బిస్ పిక్టస్ అనే ఒక బొమ్మలతో కూడిన పాఠ్యపుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఈ పాఠ్యపుస్తకం యొక్క సమర్థతను లెక్కగట్టడానికి మనకి 2 మాపనలు అయితే ప్రచారంలో ఉన్నాయి. అవి ఒకటి హంటర్ స్కోర్ కార్డ్, నెక్స్ట్ ఓగల్ స్పాట్ చెక్ మూల్యాంకనం. ఈ ఓగల్ స్పాట్ చెక్ మూల్యాంకనంలో 10 అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశంలో 2 ఉప అంశాలు అయితే ఉంటాయి. ఈ 2 ఉప అంశాలకి ఒక్కొక్క దానికి 2 మార్కులు. అప్పుడు 10 అంశాలు, 2 ఉప అంశాలు, ఒక్కొక్క దానికి 2 పాయింట్లు లేదా 2 మార్కులు. ఇప్పుడు మొత్తం 40 పాయింట్లు అవుతుంది. ఇదే ఈ హంటర్ స్కోర్ కార్డులో 7 అంశాలు ఉంటాయి. 7 అంశాలు, ఒక్కొక్క దానికి 1000 పాయింట్లు. ఈ హంటర్ స్కోర్ కార్డ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హంటర్ స్కోర్ కార్డులో ఉన్న 7 అంశాలు 1000 పాయింట్ల గురించి మనం చూద్దాం. ఫస్ట్గా మనకి హంటర్ స్కోర్ కార్డులో పాఠ్యపుస్తకం ఉపయోగపడే విధం దీనికి 50 పాయింట్లు. నెక్స్ట్ రచయిత అనుభవం దీనికి 60 పాయింట్లు. నెక్స్ట్ భాషా శైలి 100 పాయింట్లు. బాహ్య రూపం 100 పాయింట్లు. అభ్యాసాలు 140 పాయింట్లు. నెక్స్ట్ మనకి విషయం 250 పాయింట్లు. చివరిగా మనోవైజ్ఞానిక సూత్రాలు దీనికి మనకి 300 పాయింట్లు. మొత్తం కలిపితే 1000 పాయింట్లు.
300 పాయింట్లు, మొత్తం కలిపితే 1000 పాయింట్లు అనమాట. ఇక్కడ ఉపయోగపడే విధానికి 50, రచయిత అనుభవానికి 60 పాయింట్లు, భాషా శైలికి 100 పాయింట్లు, బాహ్య రూపానికి 100 పాయింట్లు, ఇక్కడ అభ్యాసాలకి 140 పాయింట్లు, విషయానికి 250 పాయింట్లు, మనోవైజ్ఞానిక సూత్రాలకి 300 పాయింట్లు. మనకి టెక్స్ట్ బుక్ అనేది ఈ మోడల్లో ఉంటే వీటిల్లో బాహ్య రూపం బాగలేకపోయినా కొంతమంది మనం లైక్ చేయం, మనమే ఉన్నాం డిఎస్సికి మెటీరియల్ కొంటాం, మనం కొనొద్దు అని చెప్పినా కానీ మనం మెటీరియలే కొంటాం. ఎందుకు? ఆ మెటీరియల్ బయటికి ఆకర్షణగా ఉంటుంది. అందుకే ఇక్కడ 4th ప్లేస్ బాహ్య రూపానికి 100 పాయింట్లు ఇచ్చాడు. అది ఇట్లా ఆకర్షణగా తయారు చేస్తారనమాట. మీరు మెటీరియల్ వాడద్దు, కేవలం మనకి అకాడమీ బుక్స్ మాత్రమే, ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అకాడమీ బుక్స్ మాత్రమే వాడండి. పాఠ్య పుస్తకాలు అవి కూడా 3 నుంచి, వీలైతే 1 నుంచి చదవండి. 1 నుంచి ఎందుకు చదవమంటానంటే, 1st, 2nd క్లాసుల్లో అక్షరాలు, ద్విత్వాక్షరాలు ఉంటాయి. ద్విత్వాక్షరాల మీద, సంయుక్తాక్షరాల మీద కూడా తెలుగులో బిట్లు అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి పాఠ్యపుస్తకం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఈ పాఠ్యపుస్తకం ఈ హంటర్ స్కోర్ కార్డ్కి మనం ఒక కోడ్ అయితే తయారు చేసాం. ఆ కోడ్ ఇక్కడ మనం URBBAVM. ఓకే సార్, ఈ అయితే చెప్పారు, మరి ఈ అయితే ఎట్లా అన్నారు? ఇక్కడ ఫస్ట్ది 50, నెక్స్ట్ +10, 50 + 10. నెక్స్ట్ మనకి AEIOU ఇవేంటి? ఇవేంటివి? ఓవెల్స్ అన్నమాట. ఈ ఓవెల్స్లో AEE. నెక్స్ట్ 80 స్పెల్లింగ్ తెలుసు మీకు, EIGHTY. ఈ GHని తీసేస్తే EITY. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నమాట ఇవన్నీ, ఇంగ్లీషు ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఇవి వరుస క్రమంలో ఉంటాయి. వాటి యొక్క సంఖ్య మీకు తెలుసు. ఏ అంటే 1, E అంటే 5, E అంటే 5, I అంటే 9, T అంటే 20, Y అంటే 25. ఓకే, ఇదన్నమాట ఫార్ములా. ఇక్కడ URBBAVM. నెక్స్ట్ 50 + 10 × AEITY. ఇదన్నమాట కోడ్. ఓకే, ఇదేంటో చెప్తున్నాడు అనుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఈ కోడ్ కోసమైనా మీ చివరిదాకా ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళకి ఈ కోడ్ తెలుస్తుంది. అది ఉమారావు అనే వ్యక్తికి 50 సంవత్సరాలు. ఆయన ఏఈగా పనిచేస్తున్నాడు. ఆయనకి 80,000 చూద్దాం. ఉమారావు అనే వ్యక్తికి 50 సంవత్సరాలు. ఆయన ఏఈగా పనిచేస్తున్నాడు. ఆయనకి 80,000 జీతం, 80. ఆయన బిగ్ బాస్ షోకి వెళ్తే ఏవీని మనందరికీ చూపించారు. ఉమారావు అనే వ్యక్తికి 50 సంవత్సరాలు, ఆయన ఏఈగా పనిచేస్తున్నాడు, 80,000 జీతం, 80. బిగ్ బాస్ షోకి వెళ్ళాడు అనమాట. ఆయన ఏవీని మనందరికీ చూపించారు. ఓకే, యు అంటే ఉపయోగపడే విధం, ఆర్ అంటే రచయిత అనుభవం, యు అంటే ఇక్కడ 50, యు అంటే ఫస్ట్ 50 అనమాట. నెక్స్ట్ ఆర్ అంటే 50 + 10 × 1, 10 × 1 అంటే 10, 60. ఆ రచయిత అనుభవానికి 60 అనమాట. బి భాషా శైలి, 50 + E, 50 + E అంటే 5 × 10, 50 + 50, 100. నెక్స్ట్ బి బాహ్య రూపం, 50 + ఇక్కడ E అంటే 5, 5 × 10, 50 + 50, 100. నెక్స్ట్ ఏ అంటే అభ్యాసాలు, 50 ఇక్కడ ఐ అంటే 9, 9 × 10, 90, 90 + 50, 140. ఇక్కడ వి అంటే విషయానికి 250, 50. ఇక్కడ టీ అంటే 20, 20 × 10, 200 + 50, 250. ఎం అంటే మనోవైజ్ఞానిక సూత్రాలు, వై అంటే 25, 25 × 10, 250 + 50, 300. ఇదైతే ఈ కోడ్ అనేది చాలా సింపుల్గా ఉంది. మీరు 2-3 సార్లు దీన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ హంటర్ స్కోర్ కార్డ్ని ఏ విధమైన ఇబ్బంది లేకుండా గుర్తుపెట్టుకోగలరు. అదేవిధంగా ఈ టైం మెథడ్స్లో మిగతా వీడియోలు అనేవి నెక్స్ట్ క్లాసుల్లో మనం చెప్పుకుందాం. ఈ డిఎస్సి గురించి మేము చెప్పేది ఏంటంటే, కష్టపడాలి. అందరూ 100 సూత్రాలు, 4-5 సూత్రాలు అని చెప్తారు. అవన్నీ ఏం లేదు. మేము 10 సూత్రాలు చెప్పినా ఒకటే చెప్తాం, 10 సార్లు కష్టపడమని. అది కాకుండా
కేవలం అకాడమిక్ టెక్స్ట్ బుక్లు మాత్రమే ఫాలో అవ్వండి. మా ఛానల్ని మీరందరూ బాగా ఆదరిస్తున్నారు, దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఎంఎస్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.